యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడిగా మారి మనకు ఇచ్చినటువంటి సంపద ఏంటి అని అంటే ఆశీర్వాదం. అందుకే ఎవరైనా మనల్ని దూషిస్తే తిరిగి దూషించకండి. ఎందుకంటే నేను ఆశీర్వదింపబడిన దానినే ఎదుటి వారి కూడా ఆశీర్వదింపబడిన వారే. ఒకవేళ నీ మీద ఎవరైనా నేరారోపణ చేస్తే తిరిగి వారి మీద నేరారోపణ చేయకండి. నీకెవరైనా కీడు చేస్తే తిరిగి వారికి ప్రతి కీడు చేయరాదు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, కోపం ఎంతసేపు ఉండాలని కూడా ఉంటుంది బైబిల్లో, తెలుసా? కోపం ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు సపోజ్ నాకు తెల్లవారుజామున వచ్చింది కోపం, ఆ కోపం ఎంతసేపు ఉండాలి? సూర్యాస్తమయ్యేసరికి ఆ కోపం తీరిపోవాలి. ఇక మరలా తర్వాత రోజు ఫ్రెష్గా ఉండాలి మైండ్. ఇక ఆ కోపం మరలా గుర్తు రాకూడదు, వాళ్ళ మీద కక్ష రాకూడదు, పాపం రాకూడదు. ఇక దాన్ని పెంచుకో